నేను అనేక సార్లు ప్రస్తావించా, గంజాయి అనేది అతిపెద్దదైనటువంటి సంక్షోభానికి కారణమైనటువంటి అంశం ఏంటి అంటే, గంజాయికి సంబంధించి ప్రధానంగా ఎదురవుతున్నటువంటిది పంటే ఇక్కడ పండిస్తున్నారు, భవిష్యత్తులో వాళ్ళు మాఫియా శక్తులుగా మారుతారు. వాళ్ళ మణిపూర్లో ఘర్షణల వెనకాల ఉన్నటువంటిదంతా కూడా డ్రగ్ బ్యాచ్. అక్కడ పండించి మత్తు పదార్థాలు వాటిని విదేశాలకు ఎగుమతి చేసుకునే వాళ్ళు చివరికి ఆ రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని విలవెల్లాడిస్తున్నటువంటి పరిస్థితి. చివరికి వర్గాల మధ్యన చిచ్చు పెట్టి గిరిజనుల మధ్యన గంజాయి అనేది కూడా భవిష్యత్తులో అదే ప్రమాదం. దేశంలో అత్యధిక గంజాయి పండుతున్నటువంటి ప్రాంతం విశాఖ ఏజెన్సీ అవుతుంది. ఇది ఇవాళ కాదు, గత 15-20 సంవత్సరాలుగా క్రమంగా పెరిగి పెద్దదైన దానికి కారణమైనటువంటిది ఉపాధి హామీ పనులు, గిరిజన సంక్షేమ శాఖ నుండి ఇచ్చేటటువంటి పనులు అతి పరిమితంగా ఉంటాయి. ఏ పోడు వ్యవసాయమో చిన్నపాటి పనులు మాత్రమే ఉంటాయి. దాంతో వాళ్ళందరూ కూడా గంజాయి వైపుకి డైవర్ట్ అయినటువంటి పరిస్థితి. దాదాపుగా 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, 10-12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంది. దీన్ని మొగ్గతో సహా తుంచాలి అనేటటువంటి సంకల్పం మాకుంది అని చెప్పినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజల నుండి సమాచారం అక్కడ పోలీసులకు తెలియదా, అక్కడ ఉండేటటువంటి ఇతర అధికార యంత్రాంగానికి తెలియదా? అంతా తెలుసు. కానీ వాళ్ళు ఎవరు చెప్పే ధైర్యం చేయరు, చెప్తే మళ్ళీ వీళ్ళని యాక్షన్ తీసుకోమంటారు. కాబట్టి ఇప్పుడు డ్రోన్ల ద్వారా పరిశోధనలు చేస్తే పొద్దునే పెదబయలు మండలంలో 15 ఎకరాలు గంజాయి తోట కనబడింది. డ్రోన్ల ద్వారా చేస్తే అంటే 3వ వ్యక్తులు చేస్తే బయటపడినటువంటిది గంజాయి తోట 15 ఎకరాలు. ఇప్పుడు ఇంకా టోటల్గా వెరిఫై చేస్తే ఇంకెంత ఉంటుందో తేలాలి. చాలా మంచి ఆలోచన. డ్రోన్లను వినియోగించి క్రమంగా గంజాయి సాగుని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం. ఓవరాల్గా గంజాయి సాగుని కంట్రోల్ చేసి అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేస్తే గంజాయికి సంబంధించిన అతిపెద్ద సమస్య దేశాన్ని భవిష్యత్తులో ఒక డ్రగ్ ఇది గంజాయి కేంద్రం కిందన లేదా మాఫియా కేంద్రం కింద విశాఖ మారకుండా చూసే అవకాశం ఉంటుంది.